ఆర్గ్యుమెంట్. రైట్. ఓవరాల్గా ఈ పిఠాపురం రాజకీయం లేకపోతే జనసేన పార్టీ మీద జరుగుతున్న విమర్శలు, ఆరోపణలు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మాటల దాడి, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏంటి? 99 టీవీ ప్రేక్షకులకు మరియు మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. నిన్నే మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు ఆంజనేయ స్వామి వెనకాల ఉన్నారు. ఆ ఫ్రేమ్ మనం చూస్తే ఆ ఫ్రేమ్లో ఆంజనేయ స్వామి వెనకాల ఉన్నారు. ఆంజనేయ స్వామి ఆంజనేయ పుత్రుడు ముందు నుంచుని మన పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన భరోసా ఇచ్చారో అది మామూలు భరోసా కాదు. 1000 ఏనుగుల బలాన్ని జనసేనకి నిన్న మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి రూపేణ జనసేనకి అందుకుంది. ఆ 1000 ఏనుగుల బలం ముందు ఇవన్నీ కుప్పుగంతులన్నీ దిగదూడ్పండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నిక విజయం అనేది నల్లేరు మీద నడక. ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుపొందుతున్నారు. దానికోసం ఆల్రెడీ అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రమణ స్వామినాయుడు గారు గత వారం రోజులుగా అక్కడ ఉండి ఆయన ఇంటింటికి ప్రచారం అవి కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ లోకల్ అంటాకే ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారండి? పాకిస్తాన్ నుంచి ఏమి రాలేదు కదా, ఆంధ్రప్రదేశ్లోనే కదా ఉన్నది. నాన్ లోకల్ ఏంటండి? అటువంటి దిక్కుమాలని ఈ విమర్శలు పట్టించుకునే స్థితిలో మన ఓటర్స్ లేరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యం. ఇది రాసి పెట్టుకోండి రవిశంకర్ గారు. ఎంత మెజార్టీ? 1,00,000 మెజార్టీ పైన వస్తుంది. ఇవాళ మన రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు కదా 65,000 నుంచి 75,000 మెజార్టీ వస్తుంది. ఆ టైంకి 1,00,000 ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది అండి పవన్ కళ్యాణ్. కుటుంబానికి 1,00,000 ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా. ఏంటండి? కుటుంబానికి 1,00,000 ఇవ్వడానికి 1,00,000 కాదు కదా, 10 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గబోతున్నారు. రాసి పెట్టుకోండి. రైట్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉందా? చెయ్యాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? అంటే మనస్ఫూర్తిగా చిరంజీవి అన్నయ్య గారు ప్రచారం చేస్తే అది పవన్ కళ్యాణ్ గారికి కాకుండా